వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో వారి రసవత్తర జానపద చిత్రం అగ్గిబరాట. నందమూరి తారక రామారావు, రాజశ్రీ హీరోయిన్లు. రాజ్యాకాంక్ష, కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మంత్రాలను మేళవించిన కథతో అగ్గిబరాట రూపుదిద్దుకుంది. తమిళ నటుడు రామదాస్ పూర్తిస్థాయి విలన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 1963లో విడుదలైన బందిపోటు చిత్రంతో ఎన్టీ రామారావు, బి విఠలాచార్య కాంబినేషన్ ఆరంభమైంది. అనంతరం అగ్గిపిడుగు, మంగమ్మ శపథం రూపొందాయి. ఈ 3 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అగ్గిబరాటపై ఆది నుండి అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల నాడిని పసిగట్టిన విఠలాచార్య చక్కని కథను తయారు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ ప్రొడక్షన్స్లో ఈ సినిమాకు రూపకల్పన చేశారు. విజయ కృష్ణమూర్తి సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. అన్ని పాటలకు ఆయన చక్కని స్వరాలను అందించారు. 1966 జూన్ 2న అగ్గిబరాట విడుదలైంది. ఘన విజయం సాధించింది. ఆరంభ వసూళ్లలో వినూత్న రికార్డులు నెలకొల్పింది. క్లుప్తంగా ఇది కథాంశం. అమరావతి రాజ్య సేనాని గజపతి దురాశాపరుడు. దొంగల ముఠా నాయకుడు రంగరాజును బంధిస్తాడు. చెడు సలహాలు పాటించి అతన్ని అంతం చేస్తాడు. రంగరాజు పేరుతో దోపిడీలు సాగిస్తుంటాడు. మహారాజు అమరసింహుడు అగ్నికి ఆహుతి అయ్యాడని యువరాణి వాసవిని నమ్మిస్తాడు. చిత్ర కథానాయకుడు రాజా ఆ సంవత్సరపు వీరుల పోటీలో పాల్గొంటాడు. వీరఖడ్గం గెలుచుకుంటాడు. యువరాణిని ఆకట్టుకుంటాడు. ఆమె నుండి కీలక సమాచారం తెలుసుకుంటాడు. గజపతి ఆట కట్టించాలని నిశ్చయించుకుంటాడు. రంగరాజు పేరుతో దోపిడీలు సాగిస్తున్నది గజపతేనని గ్రహిస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో రాజా ఒక గుహలోకి వెళతాడు. అక్కడ మహారాజును, అతడి విప్లవ సైన్యాన్ని కలుసుకుంటాడు. కథ కీలక మలుపు తిరుగుతుంది. అతి కష్టం మీద కోటలోకి ప్రవేశించిన రాజా సేనాపతిని తుదముట్టిస్తాడు. మహారాజు అమరసింహుడు యువరాణి వాసవి రాజుల వివాహం జరిపిస్తాడు. రాజాకు రాజ్యభారం అప్పగిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, రామదాస్, రాజశ్రీ, వాణిశ్రీ, ముక్కామల కృష్ణమూర్తి, మిక్కిరినేని, వల్లూరి బాలకృష్ణ, మోదుకూరి సత్యం, గణేష్, డాక్టర్ శివరామకృష్ణయ్య, కోళ్ల సత్యం, విద్యశ్రీ తదితరులు నటించారు. కథ బి విఠలాచార్య. సంభాషణలు జి కృష్ణమూర్తి. కూర్పు కె కందస్వామి. కళ బి నాగరాజన్. నృత్యరీతులు చిన్ని సంపత్. సంగీతం విజయ కృష్ణమూర్తి. పబ్లిసిటీ, కాస్ట్యూమ్స్ గంగాధర్. స్టూడియో వాహిని. ఫైట్స్ శివయ్య. సెట్టింగ్స్ నీలకంఠన్. పాటలు సి నారాయణరెడ్డి, జి కృష్ణమూర్తి, కొసరాజు. కెమెరా వరదరాజన్. నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, బసవేశ్వర్, పిఠాపురం నాగేశ్వరరావు, రాఘవులు, ఎల్ఆర్ ఈశ్వరి, ఎస్ జానకి, స్వర్ణలత. సహనిర్మాత బి శ్రీనివాస్. నిర్మాత దర్శకుడు బి విఠలాచార్య. విడుదల పూర్ణ పిక్చర్స్. అగ్గిబరాట 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవాడ శ్రీ జైహింద్ టాకీస్, రాజమండ్రి వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్, నెల్లూరు శ్రీనివాస మహల్. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.